అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ యొక్క సంబంధించి పథకంలో రైతు భరోసా పథకం కింద డబ్బులనేవైతే విడుదల చేయబోతున్నారు. అయితే దానికి సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంటే ఎంతెంత నిధులనేవైతే విడుదల చేస్తున్నారు, ఎకరానికా లేదా 10 ఎకరాలకు విడుదల చేస్తారా, ప్రతిదీ తెలుసుకుందామండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎప్పుడు ఏ నిధులు విడుదల చేసినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే రాష్ట్రంలోని భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులందరూ కూడా తమల్ని ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కోరుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క వర్షాల కారణంగా చాలామందికి పంట నష్టం అయితే వాటిల్లింది. సో ఇప్పుడైనా సరే రైతులకి ఈ యొక్క రైతు భరోసా పథకం కింద డబ్బులు అనేవి జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రైతులు అయితే చాలా నష్టపోయారు ఈ వర్షాల కారణంగా. సో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఆదుకోవాలని చెప్పి వెంటనే ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు దానికి సంబంధించిన నిధులు అనేవి అయితే వెంటనే కేటాయించాలని చెప్పి ప్రతి రైతును ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరుతున్నారు, ప్రతి రైతులు కూడా. అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించింది. సో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి రైతుకు ఏటా 15,000 రూపాయలు అనేవైతే విడుదల చేస్తామని చెప్పింది. సో దానికి సంబంధించి విడతల వారీగా ఎకరానికి 7,500 రూపాయలు అయితే విడుదల చేయనుంది. అంటే మొత్తంగా ఎకరానికి కాకుండా మొత్తం 10 ఎకరాల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేవైతే విడుదల కానుందన్నమాట. దానికి సంబంధించి కూడా మనకి ప్రభుత్వం అయితే అధికార ప్రకటన అయితే చేయండి. అయితే దీనికి సంబంధించి నిధులు అనేవి అయితే మనకి ఎప్పుడు కేటాయిస్తారని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. మనకి దీనికి సంబంధించి కూడా నిధులు అనేవి అయితే మనకి ఈ యొక్క వారంలో ఎప్పుడైనా సరే కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే వర్షాల కారణంగా చాలామంది అయితే రైతులైతే నష్టపోయారు. కాబట్టి ఖచ్చితంగా వారందరిని ఆదుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా పథకమే మార్గం అన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే మీరందరూ కూడా ఈ యొక్క బ్యాంక్ ఖాతా సంబంధించి అన్నీ కూడా కరెక్ట్గా ఉండలేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి నేరుగా మన యొక్క ఖాతాల్లోనే డబ్బులు అయితే జమ కానున్నాయి. సో ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ కానీ లేదంటే బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఫోన్ నెంబర్ లింకప్ చేయించుకోకపోయినా కానీ ఈ పథకం అయితే మీకైతే రాదనమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఎప్పుడు డబ్బులు విడుదల చేసినా కానీ మీకైతే వెంటనే అప్డేట్ ఇస్తాను. అందుకోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.